చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండల కేంద్రంలోని 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఉందని పేర్కొన్నారు. 80% వరకు ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సొరంగం పనులు పూర్తయితేనే 2 పంటలకు నీళ్లు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పట్టించుకున్న దాఖలేమీ లేవని విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీలలో కనగల్, గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించే దిశగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే సమయంలో బీజేపీ బస్సు యాత్ర చేయడం కాదు, ఢిల్లీకి పాదయాత్ర చేయాలని సూచించారు. మంత్రి వెంట మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం, ఆర్టీఐ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విక్షమ్ యాదవ్, దర్వేష్పురం రేణుకెల్లమ్మ దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింగ్, మురళీధర్, గోలి నర్సిరెడ్డి, సర్పంచ్లు, స్థానిక నాయకులు కృష్ణయ్య, అందుగుల వెంకటేష్, పెంటయ్య, చంద్రయ్య, హఫీజుద్దీన్, సింగం పెద్దలు, ఎడ్ల గణేష్, వంపు జానయ్య, రాములు, పోచమల్ల సురేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ ఫెయిల్ అయిపోయింది. 6,000 కోట్లు నల్గొండ జిల్లాలో మిషన్ భగీరథ అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడుగురి. జీఏడబ్ల్యూకి డీసీని ఆర్డబ్ల్యూఎస్ నుంచి తీసుకొచ్చి పేరకండి కూడా తీసుకొచ్చి సపరేట్ ప్లాంట్ 70 ఊర్లకు పెడితే మంచి నీళ్ళు వచ్చేది, ఫిల్టర్ నీళ్ళు. టేస్ట్ కూడా మంచిగా ఉంటుండే కదా. అప్పటి తీసేటప్పుడు ఇప్పుడు చేసేటట్టు అని చెప్పండి. డీసీనివాసం తీసుకొచ్చి నేను చేస్తే అవన్నీ ప్లాంట్ తీసేసి 6,000 కోట్లు కమించకపోతే 50,000 కోట్లు మొత్తం చెరువులో పడేసినట్టే మొత్తం దోసుక తిన్నారు. ఇవాళ మళ్ళీ నీళ్ళు చూస్తే ఫిల్టర్ లేని నీళ్ళు మళ్ళీ ధాన్యం కొనుగోలు అంశం ఇంతవరకు వచ్చింది సార్. మొత్తం బీజేపీ బస్సు యాత్ర చేస్తుంది. బీజేపీ నాయకులు అంతా కూడా వాళ్ళంతా కూడా అంతా కొనేసినాక బస్సు యాత్ర చేస్తే వాళ్ళు ఢిల్లీ యాత్ర చేసి ఢిల్లీకి బస్సులో పోతారా నడుచుకుంటూ పోతారా పోయి ఇప్పుడు కొన్నదాన్ని వాళ్ళు కొనాలి. మేము ఉన్నది కేంద్రం కొనాలి. 90 లక్షల టన్ను కొన్నాం కదా. నడుచుకుంటూ చిన్నగా నడుచుకుంటూ పోరే ఆరోగ్యాన్ని కూడా మంచిది. పోయి మోడీని కలిసి మీకు కొన్నదాన్ని మీరు కొనిపియని మీకు మొత్తం కూడా పాలాభిషేకం చేస్తాం. ఊరు టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు. ఇంకా బీఆర్ఎస్లతో పని లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేను ఆ రోజే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే టీ చేసి బీ వేయండు బొందలు పెట్టుకుంటే ఆ పార్టీని అని చెప్పిన ఆ రోజు చెప్పినా మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నా. నేను ముందే చెప్తున్నా, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాను. నేను ఒకటే కోరుతున్నా,
బీజేపీ నాయకులు ఇంత కష్టపడి ఇంత పంట మన నల్గొండ జిల్లా తెలంగాణ హైయెస్ట్ 7,30,000 మెట్రిక్ టన్నులు ఇటు కొత్త నల్గొండ జిల్లా 6 కాన్స్టిట్యూన్సీలు మా నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 2,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం అంటే 600-700 కోట్ల ధాన్యం పండింది. మొన్న ఒకసారి ఐకేపీ సెంటర్ మీరు కూడా వచ్చినారు చూసినాం మనం జిఏడవల్లో. ఆ సెంటర్లో 4 ఊర్లకు పచ్చనగూడెం, మాదినేనిగూడెం, లింగాలగూడెం, రామచంద్రపురం, కురంపల్లి వేరే సెంటర్. ఈ జిఏడవల్లి సెంటర్లో 75,000 మెట్రిక్ టన్నులు 4 ఊర్లకు. ఎందుకంటే ఆ చెరువు పూడికట్టి మొత్తం నీళ్ళు పోతుంటే డిఎంఎఫ్టీ పండుతో కట్ట అయిపోయి మినిస్టర్ కాగానే మొత్తం నీళ్ళు ఆపించి సరిపోని నీళ్ళు ఇచ్చేసరికి అంత పంట పండింది. ఆ విధంగా ప్లాన్ చేసి సొరంగం పూర్తి చేస్తున్నాం. 28 డిసెంబర్ నాటికి ఎలక్షన్స్ ముందే పూర్తి చేసి 2 పంటలు నీళ్ళు ఇవ్వడం. ఇక్కడ కాలేజీలు, స్కూళ్ళు, ఇప్పుడు తిప్పర్తి మన కరగల్ హై స్కూల్ని కూడా మోడల్ హై స్కూల్లో తీర్చడానికి దాన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్తో ₹1 కోటి శాంక్షన్ చేయించిన. ఇప్పుడు మా నాయకులకు ఎవరికి చెప్పలేదు, మీకే ఫస్ట్ చెప్తున్నాను. మరొక అంశం, మీ ఫ్రెండ్ కూడా కర్ణాటక సిఎల్పీ నేత ఎన్నికయ్యారు, ప్రమాణ స్వీకారం కూడా. ఆయన కూడా 62, ఆయన కూడా 62 అంటే నా ఏజ్ అయినా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ మా అందరం కలిసి ఒకటేసారి తిరిగిను. ఆయన పార్టీ కోసం నేనెట్లా తిరిగిను, పార్టీ కోసం కర్ణాటక మొత్తం ఊరు ఆయన మోటార్ సైకిల్ వేసుకొని, కారు వేసుకొని, హెలికాప్టర్ పార్టీ కోసం కష్టపడ్డాడు. ఇలా సిద్ధరామయ్య గారు ఒక బీసీ లీడరే కాదు, ఆయన మాస్ లీడర్గా రాజశేఖర రెడ్డి లాగా పేరున్నది. ఆయన ఒక మాట అంటే ఇలా మాట కట్టుబడి ఇలా పదవి త్యాగం చేసిన సిద్ధరామయ్య కూడా ఈరోజు వారికి నిజంగా ఒక పార్టీ ఆదేశం మేరకు అంత మాస్ లీడర్ కట్టుబడి ఉండడం నిజంగా ఆయనకి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ డీకే శివకుమార్ గారి ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా కూర్చున్నాం మేము. చూడంటే పోయి మళ్ళీ సాయంత్రం వరకు కూర్చుంటే చూడంటే ఏమీ లేదు. ఆయన తప్పకుండా ఈరోజు కర్ణాటక వచ్చింది, ఇక్కడ ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, మన కేరళ వచ్చింది. 2029 నాటికి ఇంకా 15 రాష్ట్రాలు వస్తాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మీరు చూస్తూ ఉండండి. ఇలా ఒడ్లు కొనే నాడు లేదంటే బీజేపీ బస్సు యాత్ర చేస్తున్నాం. వచ్చిన